సో జనరల్గా జనాలు ఏం చేస్తారంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నప్పుడు ఏదో పెయినే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేసి మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం, లేదంటే లోకల్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్ళి స్టెరాయిడ్ టాబ్లెట్స్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. సో దానివల్ల 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఒకటి పెయిన్ కిల్లర్స్ వల్ల, స్టెరాయిడ్స్ వల్ల వచ్చే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. సెకండ్ది స్టేజ్ 1లో స్టేజ్ 2లో వస్తే మెడికల్ మేనేజ్మెంట్తో మనం చాలా బాగా ఆస్టియోఆర్థరైటిస్ని ట్రీట్ చేయొచ్చు విత్ ఫిజియోథెరపీ. బట్ వెరాజ్ వీళ్ళు పెయిన్ తగ్గిపోయింది కదా అని చెప్పి సైలెంట్గా స్టేజ్ సివియారిటీ పెరిగిపోయాక 3లో 4లో బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ తో వస్తుంటారు మన దగ్గరికి. సో అలా జరిగినప్పుడు మనం ఖచ్చితంగా టోటల్ నీ రీప్లేస్మెంట్ కి వెళ్ళాల్సిందే సార్. మెడికల్ మేనేజ్మెంట్ కష్టం అయిపోతుంది ఆ స్టేజ్ లో. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? జనరల్ గా ఎప్పుడైనా జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు చిన్న పెయినే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేసి లోకల్ ప్రాక్టీషనర్ దగ్గర మెడిసిన్స్ వాడడం. కొంతమంది యంగ్ పీపుల్ తెలియక అరుగుదలే అనుకొని కాంట్రా ప్రొటెక్టివ్స్ 1 or 2 months కూడా వాడి తగ్గలేదని మన దగ్గరకు వస్తూ ఉంటారు సార్. సో అది కాదు, ఎప్పుడైనా సరే మనం పెయిన్ అనే సిమ్టమ్ ని ట్రీట్ చేసుకోవడం కాకుండా రూట్ కాజ్, ఆ పెయిన్ ఏది కాజ్ చేస్తుందో ఆ కాజ్ ని ట్రీట్ చేసుకుంటేనే మనకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. ఓకే మేడం.